హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరామ్ వర్మ డాట్లా. ఈరోజు మన అనంతగిరి హిల్స్ వెళ్ళబోతున్నాం. అక్కడ మన హైదరాబాద్ నుంచి నియర్లీ 81 కిలోమీటర్స్, అంటే మనకి బైక్ మీద దగ్గర దగ్గర 2 అవర్స్ జర్నీ ఉంటుంది నార్మల్గా వెళ్తే. ఇప్పుడు అక్కడికి మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దామని చిన్న ట్రెక్కింగ్ ప్లాన్ చేద్దాం అనమాట అక్కడ. కాకపోతే ఏముందంటే నేను స్టార్టింగ్ నుంచి కన్వర్ట్ చేయలే. మాకు అక్కడికి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్స్ అవి ఇవి గ్రీనరీ గట్టా మొత్తం చూసి జస్ట్ అలా ఒక ఇక్కడ రోడ్ వ్లాగ్ చేద్దామని అనిపించింది. అన్నీ సడన్గా క్యామ్ ఆన్ చేశాను అనమాట. ఏమనుకోకండి, సగం మధ్య నుంచి ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతుంటే చాలా బాగుంది వ్యూస్ కానీ లొకేషన్స్ కానీ. మా ఫ్రెండ్స్ అదే చెప్తున్నా నేను. గాయస్ గ్రీనరీ చూడండి ఎలా ఉందో. నార్మల్గా అయితే నేను స్టార్ట్ చేసింది వ్లాగింగే, మోటో వ్లాగే. కాకపోతే ఏమనుకున్నా అంటే మనం సడన్గా మోటో వ్లాగింగ్ దిగితే రీచ్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకోలేము. కాబట్టి స్టార్టింగ్ ఇక నియరెస్ట్ ప్లేసెస్ విజిట్ చేసి ఎలా ఉంటుంది, ఎలా నేను చేయగలుగుతున్నానా లేదా, నన్ను సపోర్ట్ చేస్తారా లేదా నాకు ఇది మీద నేను శాంపిల్ వీడియో తీస్తున్నా. అది కొంచెం అటు ఇటు ఉన్నా నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఏమనుకోకండి, అడ్జస్ట్ అయిపోండి. సెకండ్ టైం నుంచి ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటా. సరే గాయ్స్, అయితే ఒకసారి మీరు ఆ వ్యూ చూసి కొంచెం ఇది చేయండి. హాయ్ హలో గాయ్స్, ఏమనుకోకండి, ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నా చూడండి. ఎందుకంటే మనం లోటో వ్లాగర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే నియర్లీ ముంబై నుంచి వాళ్ళు వస్తున్నారంట. మాకు అక్కడ దారిలో ఎదురయ్యారు. గాయ్స్ బ్రో, నిజంగా వాళ్ళతో మాట్లాడా నేను హాఫ్ అన్ అవర్ దగ్గర. వాళ్ళు దగ్గర ఇప్పటికి 4 డేస్ దగ్గర అవుతుందంట ఇక్కడికి వచ్చి. సౌత్ ఇండియా టూర్ మొత్తం వేస్తున్నారంట. లిటరలీ గాయస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో చెప్తుంటే అవసరం అయిపోయాను. కాకపోతే నేను అక్కడ కెమెరా పెట్టడం మర్చిపోయాను. ఒకసారి మీరు కూడా చూడండి. వాళ్ళు వచ్చిన వీడియోస్ పెట్టాను క్లిప్లో, ఒకసారి చూసేద్దాం. ఓకే గాయస్, బ్రోస్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెనకట్లే ఫాలో అవుతున్నా నేను. మెయిన్ లీడ్ చేసే టీమ్ లీడర్ ఏమో నుంచి కమాండింగ్స్ ఇస్తున్నారు అనమాట. వాళ్ళందరూ అదే ఫాలో అవ్వకుండా వెళ్తున్నారు. ఇంకా వీడియోలోకి వస్తే మనం జస్ట్ ఇప్పుడే అనంతగిరి హిల్స్ ఎంటర్ అయ్యాం. రోడ్డు మీద గేట్ దగ్గరికి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే మాత్రం మనకు ఒక నార్మల్ వ్యూ పాయింట్ ఉంటుంది. మేము అది ఎండింగ్లో చూద్దామని చెప్పి వదిలేసాం. లెఫ్ట్ కాకుండా స్ట్రైట్ వెళ్ళిపోయాం. స్ట్రైట్ వెళ్తే మనకి అక్కడ 2 ways ఉన్నాయి. ఒకటేమోంచి మనకి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ ఒకటి, ఇంకొకటి అలా స్ట్రైట్గా డౌన్ దిగిపోతే మనకి కొండ దిగితే మాత్రం మనకి అక్కడ కొంటకల్లి ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట. అది కూడా ఉంది. మేము ఏం చేసామంటే ఇక్కడికి ట్రెక్కింగ్ చేద్దామని వచ్చాం కాబట్టి మేము ఫస్ట్ ఈ హిల్స్ చూసుకొని అప్పటి నుంచి అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. చూడండి గాయస్ ఎలా ఉందో, నిజంగా ఆసమ్ వ్యూ. మాత్రం అసలు అనుకోలేదు. నేను స్టార్టింగ్ నుంచి వ్లాగ్ తీసుంటే మాత్రం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. దానికి తోడు నైటే వర్షం పడినట్టుంది. అది మొత్తం గ్రీనరీ, ఆ రోడ్స్ మొత్తం వెట్గా ఉండి నిజంగా ఆసమ్ ఉంది. కాకపోతే రోడ్స్ అంతగా ఇది ఉన్నాయి, పర్లేదు. కానీ నిజంగా మాత్రం వ్యూ చూడండి గాయస్, ఇక్కడి నుంచి మాత్రం ఆసమ్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అనుకొని. కాకపోతే ఏమైందంటే చూడండి గాయస్, ఇప్పుడు మనకి లిటరలీ నాకైతే ఇంకా ఇది ఆగట్లేదు. ఎలా ఉందంటే మైండ్ పోతుంది. డ్రైవింగ్లో ఉన్నా లేదంటే ఇంకొకలా ఉంది, ఫుల్ అరవాలనిపిస్తుంది. కాకపోతే అరలేము. సరే గాయస్, ఇప్పుడు చూడండి మనం ఎంటర్ అయిపోయినాం. నిజంగా ఆసమ్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వెదర్ కానీ అది కానీ, చాలా క్లైమేట్ మాత్రం అంత సన్నీగా లేదు, అలాగని చెప్పి అంత కూల్గా లేదు, మిడ్ వేజ్లో ఉంది. నిజంగా ఆసమ్. చూడండి గాయస్ లొకేషన్. ఆల్రెడీ చాలామంది ఉన్నారు. మేము అప్పటికే లేట్ అయిపోయాం. ఇంకా ముందు వచ్చి ఉంటే ఇంకా బాగున్నాను. ఆ స్టార్టింగే నందీశ్వరుడు ఎంట్రీ, ఆ లోపలికి వెళ్ళడం గట్టా నిజంగా ఆసమ్ ఉంది. వెల్కమ్ బ్యాక్ గాయస్, ఆల్రెడీ వచ్చేసాం లొకేషన్ దగ్గరికి. ఇప్పుడు చూడాలి మరి ఎలా ఉంటుంది, ఎటు నుంచి వెళ్దామని డిసైడ్ అవ్వాలి. ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా, ఆయన రాకేష్ అన్న.
ఆయన్నే చెప్పాలి మరి ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది. ఎందుకంటే ఆయనకే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఈ గ్యాంగ్ మొత్తంలో ట్రెక్కింగ్ మీద. కానీ చూడండి గాయస్, ఇప్పుడు ఒకసారి లొకేషన్ చూపిస్తా. నిజంగా ఆసమ్, ఎక్స్పెక్ట్ చేయరు. ఈ నార్మల్గా చెప్పింది ఏంటంటే గాయస్, మా ఆల్రెడీ ప్రీవియస్గా మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు చెప్పారు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అనుకున్నారు. కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. మరి లొకేషన్ అయితే హైలైట్ ఉంది. మరి చూడాలి కొంచెం ముందుకెళ్ళి వాటర్ ఫాల్స్ ఉందో లేదో. అన్నారు మ్యాక్సిమం మాన్సూన్ సీజన్లో నీకు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, ఇంకా హైలైట్ ఉంటుందని. మరి అది చెక్ చేయాలి ఎంతవరకు ఏంటని. వాటర్ ఫాల్స్ లేకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి గాయస్, ఇంకా ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది గాయస్ నాకు తెలిసి అయితే. నేను ట్రై చేద్దాం మ్యాక్సిమం అవ్వడానికే. చూడండి గాయస్, లొకేషన్స్ మాత్రం ఇప్పుడు ఆ లాంగ్ కనిపిస్తుంది కదా, అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. గాయస్ లొకేషన్స్ చూడండి గాయస్, అవసరం ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. చూడండి ఆ గ్రీనరీ కానీ అలా అక్కడక్కడ వెట్ కొండ లైట్గా తడిసి ఇంకా బ్లాక్ కనిపిస్తుంది డ్రై లేకన్నా. నిజంగా ఒక్కసారి చూడండి గాయస్ లొకేషన్స్ అయితే. నాకు ఎన్నిసార్లు చెప్తున్నా ఇంకా చెప్పాలనిపిస్తుంది. మీరే ఈడేట్రా బాబు ఇంతలా సావదొబ్బుతున్నాడు అనుకుంటున్నారా గాయస్? కానీ నిజంగా చాలా బాగుంది గాయస్. హైదరాబాద్లో కూడా ఇలాంటివి ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది మరి ఇంకా మీ ఓకే వదిలేస్తున్నా. వస్తే మాత్రం ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నాకు తెలిసి. సన్ రైజ్తో చూస్తే ఇంకా హైలైట్ ఉంటుంది గాయస్. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళని అడిగితే చెప్తున్నారు మేము సన్ రైజ్కి వచ్చాము కానీ ఈరోజు సన్ రైజ్ లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు. నేను చూస్తున్నాను. ఇగో ఇప్పుడే స్టార్ట్ అయినాం గాస్ కొండ బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి. ఇంకా ఫిక్స్ అయిపోయినాం కొండ బ్యాక్ సైడ్ నుంచి ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి ఫైనల్గా ఫిక్స్ అయ్యి కొండ బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం. సరే గాయస్, కొండ బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ఉంటా, బాయ్.